రమేష్, ఉదయం టైం లేదని బైబిల్ చదవకుండా వెళ్ళిపోయానన్నావు. అదే మీ అమ్మ కూడా లేటుగా లేచుంటే నీకు టిఫిన్ రెడీ అయ్యేదా? వంట చేయకుండా ఉండుంటే నువ్వు స్కూల్కి క్యారేజీ తీసుకెళ్ళేవాడువా? లేదు తాతయ్య, ప్రతిరోజు ఉదయమే అమ్మ లేచి టయానికి అన్నీ సిద్ధపరుస్తుంది. నాకేదీ లేట్ అవ్వకుండా అన్నీ సిద్ధపరుస్తుంది తాతయ్య. మరి నువ్వెందుకు లేటుగా లేస్తున్నావు? బైబిల్ చదవటానికి టైం ఎందుకు లేదు? నువ్వు సిగ్గుపడి తలదించుకుంటావని నేను చెప్పట్లేదు. అసలు నువ్వు సండే స్కూల్లో చెప్పింది వింటున్నావా? విన్నదే అనుసరించగలుగుతున్నావా? అబ్రహాము దేవుడి మాటకి విధేయుడై కుమారుణ్ణి బలి ఇవ్వటానికి సిద్ధపడితే, ఇస్సాకు తన తండ్రికి విధేయుడై బలి అవ్వటానికి సిద్ధపడ్డాడు. అలాగని దేవుడు బలి కోరేవాడు కాదు. వారిలో ఉన్న విశ్వాసాన్ని, విధేయతను చూడటానికి దేవుడు అడిగాడు.